ఆక్సిజన్ లోపలికి పీలిస్తే ఏమవుతుంది, లోపల ఉన్నటువంటి ఇంప్యూరిటీస్ అన్ని ఏమవుతున్నాయి, బర్న్ అవుతుంది. అంటే ఫ్లేమ్ లో ఏదైనా పడేస్తే ఏమవుతున్నాయో అదే యాక్టివిటీ అవుతుంది. అలాగే ఆహార పదార్థాలు కడుపులో పడేస్తే జీర్ణ రసాయనముల్లో ఏం జరుగుతున్నాయి, ఫ్లేమ్ లో ఏదన్నా వేస్తే ఏమవుతున్నాయో అదే అవుతుంది అండి. అలాగే లివర్ లోంచి వచ్చే ద్రవ్యంతో కొన్ని పదార్థాలు మండిపోవటం, కాలిపోవటం, దగ్ధం కావటం అనేటువంటి ప్రాసెస్ చేసి ఆ దగ్ధం అవుతున్నటువంటి క్షణాల్లో అందులోంచి ఎమిట్ అవుతున్నటువంటి ఎనర్జీ, అంటే ఎనర్జీకి రిజర్వాయర్స్ మ్యాటర్ యాటమ్స్, మన వెలుగున్న మెటీరియల్ ప్లేన్ యాటమ్స్. అంటే మిగతా ప్లేన్లలో ఉన్న యాటమ్స్ మోడర్న్ సైన్స్ ఇంకా తెలియవు కనుక ప్రస్తుతం మెటీరియల్ ఫిజికల్ ప్లేన్ లో ఉన్న యాటమ్సే మాట్లాడుతుంది. 7 ప్లేన్స్ లో యాటమ్స్ ఉంటాయని ప్రాచీన శాస్త్రం చెబుతుంది. 21వ శతాబ్ది ఫిజిక్స్ చెబుతుంది. టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకు కావాల్సింది ఈ రిజర్వాయర్స్ ఆఫ్ ఎనర్జీ, లేటెంట్ ఎనర్జీగా ఉంటాయి మన జీవకణములన్నీ కూడా. అవి కంబస్షన్ జరిగేటప్పటికి ఏమవుతుంది, దాంట్లో నుంచి మనం చెప్పేటువంటి 4 ఫినామినాలు వస్తాయి. సవిద్యుత్తనైత్రవ అన్నాడు. వైద్యుత ప్రవాహంలో వస్తాయి. అది బాడీలో ఎమిటై ఆ ఎనర్జీ మనం చేతులు కాళ్ళు కదిలించడానికి, మాట్లాడటానికి, చూడటానికి, చదువుకుంటానికి, వ్యవహారం చేయటానికి దీనికి కండక్ట్ అవుతూ ఉండగలందులకు గాను తప్ప ఆహారం మనమే మూట కట్టుకుపోతామని కాదు. ఆ రెండవ పని ఇక్కడ చేస్తూ ఉంటుంది. చేసి దానికి ఉపయోగించబడిన పదార్థాలు శరీరం తీసుకోదు, మళ్ళీ ఎక్స్క్రీట్ కింద నెట్టేస్తూ ఉంటుంది. చెమట, మలము, మూత్రం మొదలైనటువంటి పదార్థాలు ఏముంటున్నాయి ఇందులో, ఉంటే తగ్గిపోతాం, రాకపోయినా తస్తాం, వచ్చినా ఉన్నా తస్తాం. చూసారా? కనుక ఇక్కడ దగ్ధం చేసేటువంటిది ఒకటి ఉన్నది, ఒక కేంద్రం. దీన్ని ఏమంటారు, సెంటర్ ఆఫ్ కంబస్షన్. దీన్ని ఆయుర్వేదంలో పిత్తం అంటారు. డైన్ అంటే ట్రాన్స్లేషన్ లో అంటే జీర్ణ రసాయనములు ఉత్పాదన చేసే ప్రక్రియ. మూడవదండి, ఇక్కడ తీసి తగలబెడుతున్నది బాగానే ఉంది. తగలబెట్టడానికి ముందు అసలు ఆర్జించుకోవాలి కదా. టిష్యూ గళ్ళ తిండి అవుతారు. కఫం అంటే కఫం గళ్ళే బాగా వస్తుందండి. అంట గళ్ళే వస్తుంది కానీ కఫం రాదు. కనుక ఎరిస్టాలిస్ దీన్ని మన ఎదుగుందంటాం అల్సేషన్. దీనివల్ల శరీరంలో రెస్పిరేషన్, సర్క్యులేషన్, డైజెషన్ ఇవన్నీ జరుగుతుంది. రక్తనాళాలు దీని చేత రక్తాన్ని ప్రవాహం చేయిస్తున్నాయి. జలువుగా ఇవ సర్పంటే అంటే రావలేదండి, అంటే జలగలు చూసారా ఎట్లాడతాయి అలాగా ఇక్కడ నొక్కుని అలాగా బ్లడ్ యువతలకు వస్తుంటే ఇక్కడ నొక్కుంటూ ఉంటుంది, బ్లడ్ చెడుతూ ఉంటుంది అన్నమాట. జలువుకం అంటే జలగ. జలగ ఎలా అయితే వెళుతూ ఉంటే మూమెంట్ తో ఇక్కడ సాగి ముందు ఈ వెనక దిగొచ్చి ఇక్కడ సాగి ఇలా సాగుతుందో అలా సాగుతూ ఉంటాయి లోపల మూమెంట్. ఆ మూమెంట్స్ బాడీలో కోతల దగ్గర స్థిరస్గా ఎక్కడెక్కడ కావాలి, నర్వస్ సిస్టమ్ కి కావాలి. ముందు నర్వస్ సిస్టమ్ కి అది లేకపోతే మనం కదిలించడం ఏమీ లేదు. అందుకని నర్వ్ థ్రెడ్స్ లో ఈ పవర్ ఒకటి, ప్లస్ నర్వ్ లోపల ఇంకేంటిది, ఎలాగో నరాలు అనేటువంటి తీగలు వేసుకున్నాం కనుక అవి కూడా టెలిగ్రాఫ్ తీగల కింద వాడండి అన్నారు. అందుకని సెన్సరీ నర్వ్ అండ్ మోటార్ నర్వ్. ఇక్కడెక్కడన్నా ఏదో వాడితే ఇక్కడికి మీరు టెలిఫోన్ చేయడానికి, ఇక్కడ దొరకబడితే ఈ చేతికి గోకవయ్యాన్ని తెలిసి టెలిఫోన్ చేయడానికి కూడా ఆ నరాలే వాడుతున్నారు. ఎకానమీ ఆఫ్ నేచర్ ఇది. ఇవన్నీ కూడా దీని మీదనే జరుగుతున్నాయి. వాతం దీనివల్ల ఆకలి వేయటం, దప్పిక వేయటం, ఒంట్లో వేడి పుట్టడం, క్యాలరీస్ ఆఫ్ హీట్ ఇవన్నీ కూడా దీంట్లో జరుగుతున్నాయి. దీంతో
జీవ కణములు, చర్మపు కణములు పుడుతున్నాయి, మాంసపు కణములు, సప్తధాతువుల యొక్క కణముల యొక్క నిర్మాణము, తయారీ కార్ఖానా ఇదంతా. ఇక్కడ ప్రొడక్షను, ఇక్కడ డిస్ట్రిబ్యూషను, ఇక్కడ కంబస్టను, మూడు. ఇది మూడు మహాశక్తులు. సో 3 levels ఇన్ ది వైటల్ బాడీ, అంటే 3 సుడిగుండములు ప్రాణమయ కోశమునందు ఉన్నవి. కనుక హ్యానిమన్ గారు చెప్పిన వైటల్ బాడీ మనలో ఎస్టాబ్లిష్ అయితే కానీ ఆయుర్వేదంలో చెప్పిన ఈ మూడును ఏమిటంటే విండు, ఫ్లెమ్ అండ్ స్టూల్ అని కూడా చూసాడు చెప్పనిస్తాయి. ఇప్పుడు ఈ పుట్టినటువంటి వాటిలో నుంచి పుట్టే ప్రోడక్ట్స్ ని ఏమంటారు? వాత ధాతువు, పుట్ట ధాతువు, శ్లేష్మ ధాతువు. అంటే ది ప్రోడక్ట్స్ దట్ ఆర్ బీయింగ్ ప్రొడ్యూస్ ఈ మూడింటిలో బ్యాలెన్స్డ్ గా ఉన్నప్పుడు ఇవి ధాతువులుగా ఉంటాయి. ఏ బ్యాలెన్స్ అయితే ఇది ఈక్వలేటరల్ ట్రయాంగిల్ కాకుండా ఇందులో ఏదో ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అయితే ఏమవుతుంది? త్రిధాతువులకు పుట్టకుండా త్రిదోషములు పుడతాయి అన్నాడు. అంటే ది డిసీజ్డ్ ప్రోడక్ట్స్ ఆఫ్ దీస్ 3 వెర్రల్ ఫుడ్స్. అప్పుడు ఏంటి? వాత దోషము, పిత్త దోషము, శ్లేష్మ దోషము. వాత దోషం వల్ల ఏం పుడుతుంది? ఆ పెరిస్టాలిసిస్ తగ్గితే గాలి చేరుతుంది, కడుపులో వాతం చేరిందంట. వాతం చేరదు, వాతం దోషం వస్తే గాలి చేరుతుంది. చూసారా? అలాగే దీనివల్ల ప్రొడక్షన్ ఆఫ్ ది టిష్యూస్ తేడా వస్తే ఏమొస్తుంది? ఊపిరితిత్తుల్లో కానీ, కంట్లో కానీ, ముక్కులో కానీ, చెవులో కానీ అక్కర్లేనటువంటి డిశ్చార్జెస్ తయారవుతాయి. కానీ శ్లేష్మ దోషం, శ్లేష్మ ధాతు, శ్లేష్మ దోషం కంట్రోల్స్ కానీ. ఇది వైటల్ ఫోర్స్ లో ఒక కొత్త డైమెన్షన్, చాలా పాతది, కొన్ని లక్షల సంవత్సరాల కిందట ఉన్నటువంటి థియరీ. ఈ థియరీ ఏన్షియంట్ ఇండియా, ఏన్షియంట్ మెక్సికో ఈ 2 చోట్ల ఉండింది. అక్కడి నుంచి ఇక్కడికి పోయిందా, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిందా అనేటువంటిది హిస్టరీ వాళ్ళు, పొలిటీషియన్స్, రోగులు, బాలింతలు ఇట్లాంటి వాళ్ళు చూసుకోవాల్సిన విషయం. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా నాలెడ్జ్ ఒకటే. బీసీదే, ఏడీదే అనేటువంటి వాళ్ళు, మతం వాళ్ళు, హిస్టరీ వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు చూసుకోవాల్సిన యూస్లెస్ థింగ్స్. అంటే ఏ యుగమునకు సంబంధించినది చెప్పబడిన విషయం ఏమిటి అని తెలుసుకోలేని చవట ఏ యుగానికి సంబంధించింది అంటాడు అని చెప్పాడు గౌతమ బుద్ధుడు. బుద్ధుడు ముక్కన్నాడు బుద్ధుడు, లుక్ డోంట్ లుక్ టు డోంట్ సీ హూ హ్యాస్ టోల్డ్ ఇట్, లుక్ టు వాట్ హ్యాస్ బీన్ సెడ్. బుద్ధుడు చెప్పింది. ఎవడు చెప్పాడు అని చూసేటువంటి చవటగా చదవకు పుస్తకం, ఏం చెప్పబడ్డది అనేటువంటి మగతనంతో చదువు అన్నాడు బుద్ధుడు. మరి అది కావాలి, అది ఉంటే అర్థం అవుతాయి. లేకపోతే ఇది బీసీదే, ఏడీదే. పురాణములు ఎప్పుడు రాశారు అంటే 20th century రాశారు. కోపం నష్టమా కాదండి, చాలా పురాతనాన్ని రాశారు, పెద్ద లాభం లేదు, ఉపయోగం. అందుకనే అందులో ఏమున్నాయో తీయకుండా, అర్థాలు తెరవకుండా ఉన్న ప్రతి విధవ కూడాను మాకు అది అక్కర్లేదు, శాస్త్రీయ విద్యాద విధానం కావాలని ఉండవచ్చు. కానీ నువ్వు దేని ఎడల ధృతరాష్ట్రుడువో దాని గురించి నీవు మాట్లాడరాదు. ఈ ముక్కలు చెప్పడానికే ప్రతి సంవత్సరం జెనీవాను బ్రస్సెల్స్ పెడుతున్నాం. అక్కడి నుంచి మనకు చెబుతారు ఇంకో 2-3 సంవత్సరాల్లో అక్కడ మన యూనివర్సిటీ పెట్టాక. ఎందుకంటే ఇక్కడ వీ హ్యావ్ బికమ్ నాలెడ్జ్ ప్రూఫ్ ఇండియాలో. నథింగ్ కెన్ వర్క్ అప్ అన్ అస్. మనం జినం అయిపోయి ప్యారలైజ్ అయిపోయింది జాతి. ఈ వైటల్ బాడీ థియరీ మెక్సికో ఏన్షియంట్ స్క్రిప్చర్స్ లోను, బాబిలోనియన్ స్క్రిప్చర్స్ లో మిగిలిన భాగములలోను, ఈజిప్ట్ లో మిగిలిన భాగములలోను, ఇండియాలో బాగా మిగిలినవి. అదృష్టవశాత్తు ఈ రోజు వరకు పోలే. మిగతా దాంట్లో పోగొట్టగలిగారు తెల్ల జాతి, మిగతా జాతులన్నింటిలో పోగొట్టగలిగారు. ఒక ఇండియాలో ఇంకొక 50 ఏళ్లలో పోతాయి.
ఎందుకంటే వాళ్ళు పోగొట్టగలిగినంత వల్ల కాదు, మనం పోగొట్టుకోగలిగినందువల్ల పోతున్నాయి. బికాస్ నథింగ్ గుడ్ వర్క్స్ అపాన్ us యాజ్ ఎ రేస్. మనం జాతి లేదు, ఇప్పుడు రైల్లో ప్రయాణికుల్లాగా ఉన్నాం కానీ నేషన్ లేదు మనకి. అంచేత వీ కెన్ సేవ్ నథింగ్ అండ్ వీ కెన్ ప్రొటెక్ట్ నథింగ్. రైల్లో ప్రయాణికులు జాతి అవుతుందా? భారతదేశం అనేటువంటి రైలు పెట్టెలో అనేక విధములైన ప్రయాణికులు ఉన్నాం అంటే చెద పురుగులు, తుట్టె పురుగులు అవన్నీ కలిసి ఒక జాతి అవుతుందా? ఒక తోట చేరితే లొంగ చుట్టుకున్నా. అట్లాగే మనం కూడా ఒక జాతిగా, పక్కింటి వాడు ఏమిటో మనకి తెలియనప్పుడు జాతి అని తెలుస్తుంది. పక్కింట్లో గబ్బుగా ఉన్నది అంటే మనం తల వేసుకుని సినిమాకి వెళ్ళేటువంటి సన్నాసి వేసవ జాతి మంది, మనకి జాతి ఒకటికి. జాతి అంటే ఏమిటంటే మన పనులు ఏమైనా ఉంటే మనుకుని పక్కవాడికి ఎంతో సుస్థిగా ఉందంటే ఏమైనా అవసరం వస్తుందేమో అక్కడ ఉన్నటువంటి దేశాల్లో దాన్ని జాతి అంటారు, మన దేశంలో జాతి అంటారు. నీతి జాతి లేకుండా పోయినటువంటి తర్వాత మనం బతుకుతున్నాం ఇక్కడ ల్యాండ్. ఇది ఉట్టి ల్యాండ్ తప్ప నేషన్ కాదు. ఇది ఇతర దేశాలకు వెళ్ళిపోతాయి. ఇంకెక్కువ అంటే ఇక్కడ ఉండడానికి అవకాశం లేదు కనుక క్రమంగా ఇతర దేశాల్లోకి, యూనివర్సిటీస్లోకి ఎస్టాబ్లిష్ అవుతాయి. లేకపోతే ఏమవుతుంది, నామరూపాలు లేకుండా పోతాయి. మనకోటి వాళ్ళ దగ్గర ఉంటే ఏమవుతుంది, we know that we are worthless, therefore they will go away. So they travel to other land. ఇది కొందరు పెద్దలు చెప్పిన మీదట ఓ 10 మంది కలిసి చేస్తున్నటువంటి వర్క్. అందులో కూడా కలిసి నేను కూడా ఒకరినిగా, నేనే కాదు నేను కూడా ఒకరినిగా చేస్తాను. ఈ ల్యాండ్లో ఇవి నామరూపాలు లేకుండా పోయే లోపల ఇంకొక ల్యాండ్లో ఇవి ఎస్టాబ్లిష్ అయితే మళ్ళీ అక్కడి నుంచే ఇక్కడికి కొన్ని శతాబ్దాల తర్వాత మనం లంబాడి జాతిలాగా అయిపోయిన తర్వాత మళ్ళీ నాగరికత నేర్చుకుంటాం. ఎందుకంటే యూనివర్సిటీల్లో వీటిని టెక్స్ట్ బుక్స్ గా పెట్టమని అడిగేటువంటి దమ్ము కానీ మగతనం కానీ చనిపోయిన జాతి మనది. వాళ్ళు పెట్టామంటే నీ యూనివర్సిటీలో నేను చదువుకోను అని అనడానికి కావాల్సిన మగతనం కూడా లేదు మన జాతికి. తీపిపడేమో అనేటువంటి నపుంసకత్వం ఎవరికీ పోదు. ఈ మొత్తం వైటల్ బాడీలో వచ్చినటువంటి ఇవన్నీ కూడా ఈ అబ్స్ట్రక్షన్ 3 రకాలుగా వస్తుంది కనుక ఇందులో కనుక వదిలేద్దాం. మళ్ళా హనుమాన్ దగ్గరికి వద్దాం, హోమియో దగ్గరికి వద్దాం. అంటే మనమే పనిచేస్తుందో లేదో చూడటానికి మనం పక్కవాడికి మనం హెల్ప్ చేయగలమో లేదో చూసుకోవాలి. పక్క అద్దెకున్న వాడికి, మన ఇంట్లో అద్దెకున్న వాడికి, ఎవడింటో మనం అద్దెకున్నాం వాడికి, ఆఫీసులో పనిచేస్తున్న వాడికి, పక్క కుర్చీలో ఉన్న వాడికి మనం పనికి రావడం మొదలెడితే మనం ఈ పనికి మంచి విషయాలు పనిచేయడం మొదలెడతాయి. అకాడమిక్ ఎడ్యుకేషన్ వల్ల ఏమీ రాదు మనకి. ఆ ఎడ్యుకేషన్ అనేటువంటి బిజినెస్ పెట్టిన వాళ్ళు బతకడానికి పనికి వస్తుంది తప్ప అకాడమిక్ ఎడ్యుకేషన్ వల్ల ఫీజులకి కొంత, హాస్టల్కి కొంత, సీట్ ఇచ్చినందుకు కొంత, డొనేషన్కి కొంత, అందుకు గాను ఖర్చు మరికొంత. దానికోసం తప్ప ఎడ్యుకేషన్. తర్వాత ఉద్యోగం ఇవ్వగలందులో కొంత, రసీదులు ఉండవు, సంతకాలు ఉండవు. ఆ లోకం వేరు. ఇక్కడ వైటల్ ఫోర్స్ లో పనిచేస్తున్న 3 రకాలైనటువంటి డిస్టర్బెన్సెస్ ఇందాక మనం చెప్పినట్టుగా ఉంటాయి. చెప్పిన దాంట్లో అక్కడికి వెళ్ళి పని చేయాలంటే మీకు ఇవి ముఖ్యం. వీటి పైన నన్ను చెప్పిన వాటిలో బాగా ముఖ్యం శిథిలినం. వీటి పైన టాప్ మీద శిఖరం కిరీటం మీద ఉంటుంది. ఆరం మెటాలికం లక్షణం ఏమిటి ఇక్కడ? ఈఎస్సి, ఇంబసైల్, గ్రహణ శక్తి తక్కువ, మానసిక శక్తి తక్కువ. పర్యటకర్త కూడా ఈఎస్సి ఉన్నది. ఆరం మెటాలికం కూడా కామన్. సిఫిలిటిక్ మయాజం ఉన్న డ్రగ్స్ అన్నిటికీ కొద్ది గొప్ప ఇది కామన్. ఇక్కడ ఏముంది? సారో, దుఃఖం ఉంటుంది దాంతో పాటు ఆటోమేటిక్కి. ఇక్కడేముంటుంది దీంతో పాటు? ఫూలిష్నెస్ ఉంటుంది. అంటే
బుద్ధి అప్లై కాదు ఒకటి. ఇక్కడేముంటుంది? చైల్డిష్నెస్. ఈ దృష్టితో మీరు ఈ 4 డ్రగ్గులు చదువుకోవటం కోసం ఈ అరేంజ్మెంట్. బ్యూఫో వాడు ఎంతసేటికి ఒంటరిగా కూర్చుందాం, ఇక్కడెక్కడన్నా నోటు పిక్చర్స్ ఉన్నాయా చూద్దాం, లేదా నోటు పిక్చర్స్ కొనుక్కుని రూమ్ లో పెట్టుకుని చదువుకుంటూ చూస్తూ ఉన్నాం, ఎవరు రూమ్ లోకి రాకుండా. లేదా హ్యాండ్ తో ప్రైవేట్ పార్ట్స్ ట్యాకిల్ చేసుకుంటూ కూర్చుందాం. బ్యూఫో టెండెన్సీ. సో హీ వాంట్స్ సాలిట్యూడ్, హీ వాంట్స్ టు బి లోన్లీ. ఒంటరిగా కూర్చుంటే హ్యాండ్ ఇష్టం వచ్చిన చోట పెట్టవచ్చు, కంపెనీ ఉంటే ఇంకా నేను ఇంటిగా ఫీల్ అవుతాడు. దట్ ఈస్ ది బేసిక్ మెంటల్ ట్రైట్ ఆఫ్ బ్యూఫో. వీడికి గొడవ ఏం లేదు, వీడికి సెక్స్ అబ్నార్మాలిటీస్ ఉంటాయి, వీడికి ఉండవు. వీడికి ఏముంటాయి? మెంటల్ అబ్నార్మాలిటీస్ ఉంటాయి. వీడి ప్రపంచం వేరు. బెరిటకర్ బోర్డు, బ్యూఫో వాళ్ళు ఇప్పుడు చెప్పాం. బెరిటకర్ బోర్డు వాళ్ళకంటే చాలా చిన్న పిల్లలు ఉంటారు చూడండి. ఒకడు 20 ఏళ్ళు, 25 ఏళ్ళ వాడు, 30 ఏళ్ళ వాడు, ఎంఎస్సీ చదవలసిన ఏజ్ లో ఉన్నవాడు, వాడు ఏం చేస్తాడు? 10 ఏళ్ళు, 12 ఏళ్ళు పిల్లలు ఆడుకుంటూ ఉంటారు చూడండి, వాళ్ళతో ఆడుకుంటాడు. వాళ్ళు పిల్లలు బంతి ఆడుకుంటూ ఉంటారు అనుకోండి, నాకు కూడా ఇస్తా, నేను కూడా అంతా అంటాడు. వీడేమో 30 ఏళ్ళు ఉన్నాయి, వాళ్ళకి 12 ఏళ్ళు ఉన్నాయి. తర్వాత పిల్లలు, చిన్న పిల్లలు ఏమన్నా తింటూ ఉంటే వాళ్ళకి టిఫిన్ అది పెడితే వాళ్ళతో కబుర్లు చెబుతూ వాళ్ళ ప్లేట్లో తీసుకు తింటూ ఉంటాడు. బెరిటకర్ బోర్డు. చిన్నపిల్లలకి ఇంత వాళ్ళు, 4 ఏళ్ల వాళ్ళు, 3 ఏళ్ల వాళ్ళు, వాళ్ళకి ప్లేట్లలో కారాబూని పోసి అక్కడ పెడితే వాళ్ళు తింటుంటే వీడు తింటూ ఉంటాడు. ఆ కుర్రాళ్ళలో వాడు నక్స్వామిక గడవాడు ఉంటాడు. ఉన్నాడు మాట వీటిలా చేపెట్టేటికి లంబి కొడుకా అన్నాడు. అరే అన్నాడు. ఏంటంటే నాది లాక్కుంటున్నాడు అంటే వాడు చేయి తీసేసాడు. అది బెరిటకర్. టిపికల్ బెరిటకర్. అది ఏ వయసులో అయినా ఉంటారు. పిల్లల్ని ఎత్తుకుని, చిన్నపిల్లల్ని ఈ కొంచెం పప్పు కలిపి, చారు కలిపి, అందులో నెయ్యి వేసి, అన్నం పిసి టేస్టీగా చేసి పెడుతూ ఉంటారు. గిన్నెలో పెట్టి తీసుకెళ్ళి వాళ్ళకి పెడుతూ అలా దొడ్లో తీసుకెళ్ళి ఇలా నోట్లో వేసేసుకుని ఏది ఆ పిల్లలకి కలిపి మనం చూస్తూ ఉండగా పెడుతూ వంటింటి నుంచి దొడ్లోకి తీసుకెడతారు. తీసి గబో 2 ముద్దలు వాళ్ళు తినేసి తర్వాత మళ్ళీ పెడుతూ తీసుకొస్తారు. దట్ ఈస్ బెరిటకర్. బనారస్ పోతున్నాం విజయవాడ నుంచి ఒకమాట పెడుతుంటే ఒక ఉన్నారు సోమవారం అనమాట మాతో. అందులో స్టూడెంట్స్ ఆయన ఏదో కొత్తిముక్క వ్యవహారంగా ఉంటుంది. ఏదైనా మనకు నచ్చకపోతే నోరు మూసుకూరుకునే వయస్సు కాదు, వెద వయస్సు ఆయన. అది పెడుతుంటే ఆ పెద్దవాడ స్టేషన్లో స్వామి కాఫీ తాగండి, పెద్దవాడ అందరికీ ముందు తీసి అన్నాడు. తప్పు సంగతి కళ్ళిపోతాయి అన్నట్టుగా చెప్పాడు. అంటే ఎట్లాగండి, ప్యాసింజర్లో ట్రావెల్ చేస్తున్నాం, 4 రోజులు పట్టేది బెనారస్కి ఆ రోజుల్లో. ఎలాగంటే అక్కడికి వెళ్ళాక గంగా స్వీకరించడమే, మంచినీళ్ళు కూడా తాగానన్నాడు. అక్కడికి వెళ్ళాక ఇంకే తాయెత్తు కట్టించుకోవాల్సిందే పరీక్ష పాస్ అవ్వాలంటే అనుకున్నాం. సరే ఆ రోజు అయిపోయింది. వార్తాలో ఇంజన్ చెడిపోయింది. అలాగే కూర్చున్నాడు. నాగపూర్ స్టేషన్. సరే తెల్లవారుసామని దిగి అట్లా పెడుతూ ఉంటే చిన్న బంకుల్లో రైలు పెట్టి వెళ్ళి ఉంది. ఏదో మాట్లాడుతూ 2 ఫ్రెండ్స్ ఆ వెనక్కి వెళ్ళి నుంచి అటాడుతూ వెళ్ళకన్నాడు. ఏమిటంటే ఆ ముసలాడు పూరి కూర తింటున్నాడు హోటల్లో, మనం వెడితే అవతల బారేస్తాడు చూడదు. మహాపాపం, జీవహింస. అంటే ఉల్లిపాయలు వేసి ఆలుగడ్డ కూర చేసినటువంటి ఆ కూరతో పూరి తింటున్నాడు. అదే కనుక నువ్వు తినమని అడిగితే ఏం చేస్తాడు? పురుగులు పడిపోతావు, రాయి అయిపోతావు అంటాడు.
అది బెరిటెకర్. నువ్వు కుక్ అయిపోవుగాక అంటాడు హోటల్లో ఇచ్చింది తినమంటే. విజయవాడలో బెరిటెకర్ ఇంటి యజమానురాలు ఒక ఆమె ఉండేది మా చిన్నప్పుడు. అంటే తర్వాత మనం ఆలోచించుకుంటే బెరిటెకర్ అని తెలిసింది. అప్పుడు మనకేం తెలుసు? ఆవిడ మధ్యాహ్నం ఒక్క పూట ఇంత భోజనం చేసేది. ఏమిటమ్మా ఇలా అంటే, వారు వెళ్ళిపోయినప్పటి నుంచి ఇంతే అని. మళ్ళీ మర్నాడు మధ్యాహ్నం దాకా అంతే. 24 hours అంటే గడియారం మీదకి ముళ్ళు అక్కడికి వచ్చే వరకు ఒకే ముళ్ళు పడిపోయిందేమో అన్నట్టుగా ఉండు తినేసినప్పుడు. రాత్రిపూట టిఫిన్ తీసుకోండి, ఉప్పుడు పిండి తీసుకోండి, ఏమి కెమిన్నాస్తే. వారు వెళ్ళాక ఒక ఒంటి పూటే అన్నారు. రాత్రిపూట వంటింటో ఊరికే చప్పుళ్ళు అవుతూ ఉండే. శుభ్రంగా ఇంత అన్నం పెట్టుకుని ఆ ఉట్టి మీద ఉన్న వెన్నపూస వేసుకుని గోంగూర పచ్చడి వేసుకుని కలుపు తినేసి పెరుగు తాగేసి అవి శుభ్రంగా మళ్ళీ నీట్గా కడిగి అక్కడ పడి. కొన్నాళ్ళాక పెద్ద కొడుకు పిలిచి చెప్పాడు, నీ ఇంట్లో నీకు దొంగ తిండి ఏంటి? బుద్ధి లేదా? నీ పిల్లలం మేము, నువ్వు చేత్తో పెడితే మేము తినాల్సినటువంటి వాళ్ళం. మేము వెళ్ళిపోయి ఎక్కడైనా ఉండమంటావా, లేకపోతే నువ్వు మా ఎదురుకుంటా శుభ్రంగా భోంచేస్తా. నాలుగు కోసి నేను తినలేదు, మీరు చెప్తూ ఉన్నది నీ భార్య రాత్రి అక్కడ తింటూ ఉందండి. అండ్ షీ కంటిన్యూడ్ లైక్ దట్ ఫర్ 16 years యాజ్ లాంగ్ యాజ్ షీ లివ్డ్ అండ్ షీ డైడ్ లైక్ దట్. అంటే నిష్ఠాపరమైన పద్ధతిలోనే చనిపోయింది ఆవిడ, అంతేగాని షీ డింట్ బడ్జ్ ఈవెన్ ఎన్ ఇంచ్ బ్యాక్. ఇది బెరిటెకర్. కానీ వీరింటికి తేడా అది. రేపు ఇంకొకరో చెప్తాను. సిఫిలినం ప్రత్యేకమైనటువంటి దీంట్లో ఉపయోగించవలసిన ప్రయోగకాండ రేపు చెబుతాను. ఇప్పుడే ఒక 2-3 ఒక ఐడియా నాకు ప్రొజెక్ట్ చేశారు. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళంతా లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ క్లాసులు విన్నాక మళ్ళీ ఒకళ్ళతో ఒకళ్ళు సంబంధం లేకుండా ఎటువంటి డిస్పర్స్ అయిపోయి మళ్ళీ ఇప్పుడే కలిసాము. దానివల్ల పెద్ద బెనిఫిట్ ఏం కలగలేదు. మేమందరం వీక్లీ ఒక చోట మీట్ అయ్యేందుకు ఒక సెంటర్ ఒకటి అరేంజ్ చేసుకుని పెట్టుకుంటాం. దాంట్లో ఎవరో ఒకరు ఈ డిస్కషన్స్ వీటిని గురించి హెల్ప్ చేస్తూ ఉండమని అడిగారు. నేను ఊళ్ళో ఉన్నప్పుడు నేను చేస్తూ ఉంటాను, లేకపోతే నా నమ్మినటువంటి వాళ్ళని మీకు అప్పచెబుతూ ఉంటాను. అది జరగవచ్చు. అయితే హోమియో అసోసియేషన్ అనేటువంటి ఒక పేరు పెట్టుకుంటాం అన్నారు. ఆ పేరు ఒకటి వద్దు. ఎందుకంటే హోమియో అసోసియేషన్స్ అనే పేరుతో ఉన్నటువంటివన్నీ కూడా హెల్తీగా లేవు. ఒకటి, మీరు ఎందుకు పెట్టారో తెలియక ఆ హెల్తీగా లేనటువంటి ఇతర హోమియో అసోసియేషన్స్ వారు మీ మీద ఒక రకమైనటువంటి అవుట్లుక్ ఏర్పడవచ్చు. అది అనవసరం. అంటే మనం పాత్ ఆఫ్ లీస్ట్ రెసిస్టెన్స్ అండ్ ప్రాక్టికల్ కన్వీనియన్స్ అనేటువంటిదిగా మనం వెళుతూ ఉంటాం. మంచిది. అందుకని హోమియో అసోసియేషన్ అనేటువంటి పద్ధతి పేరులో కాకుండా కల్చరల్ అసోసియేషన్గా మీరు పెట్టుకున్నట్లయితే ఒక హోమియోపతినే కాక ఇంకా ఏది మీరు కావాలని అనుకున్నప్పటికీ కూడాను నేను గైడెన్స్ ఇస్తూ ఉండటానికి అవకాశం ఉంటుంది. చాలా కాలం నుంచి మనకి 2 పెద్ద హోమియో అసోసియేషన్స్ మన ఊళ్ళో ఉన్నాయి. కానీ ఆ 2 ఎంతో సర్వీస్ చేయడానికి అవకాశం ఉండేది. కానీ వచ్చిన ఇన్కన్వీనియన్స్ ఏంటంటే దే ఆర్ మ్యూచువల్లీ వారింగ్ అసోసియేషన్. దే ఆర్ ఫైటింగ్ ఈచ్ అదర్ ఫర్ ది ఫస్ట్. అంటే మొట్టమొదట గరుత్మంతుడికి పాములకి ఉన్న సంబంధంతో ప్రారంభమైంది. అందుకని దే ఆర్ నాట్ ఏబుల్ టు కేటర్ ది పబ్లిక్ ఆర్ హెల్ప్ దెమ్సెల్స్ మోర్. మనకు అట్లాంటి లేకుండా వాళ్ళు కూడా పెద్దలు మనకు వచ్చి ఏమన్నా 4 ముక్కలు చెబుతానన్నా మనం ఓపెన్గా ఉండేటట్లుగా మనది కేవలం హోమియో అసోసియేషన్ అనేటువంటిది కాకుండా న్యూటీరా హీలింగ్ అని పేరు దీనికి నేను ఇప్పటి 10 సంవత్సరాల కింద ఇచ్చి ఉన్నాను. ఎందుకంటే మనకి హోమియోపతిలో, ఆయుర్వేదంలో, యాలోపతిలో, న్యాచురోపతిలో, మెడిటేషనల్ హీలింగ్లో వీటన్నిటిలో ఉన్నటువంటి అడ్వాన్స్డ్ మెథడ్స్ అన్నీ మనకు ఉపాధేయములే. ఏది ఎప్పుడు కావాలి అనేటువంటిది తప్ప ఇందులో ఏది నిషేధము ఏది విధి అనేటువంటిది మన అప్రోచ్ లేదు. అందుకని ఈ పేరుతో మీరు నడుపుకున్నా సరే, మీరు ఏదైనా ఒక అసోసియేషన్ పేరు పెట్టుకున్నా సరే,
ఒక సెంటర్ ఒకటి ఫారం చేసుకుని ఒక నలుగురు కలవటానికి వీలుగా ఉండేటువంటి హాల్ ఒకటి ఏర్పాటు చేసుకున్నట్లయితే వెనెవర్ ఇట్ ఈస్ పాసిబుల్ ఐ విల్ బి దేర్. అది ఈ అడిగినటువంటి వాళ్ళు 4-5 కాక మిగిలిన వాళ్ళు కూడా ఈ మన క్లాసులు అయిపోయే లోపల కూడబలుక్కుని ఎవరెవరైతే అందరికీ ఈక్విడిస్టెంట్గా దగ్గరగా ఉండే ప్లేస్ ఏర్పాటు చేసుకుంటే నాకు ఎక్కడైనా ఒకటే ప్లేస్. సో మై డోర్ ఈజ్ ఆల్వేస్ ఓపెన్ టు ఆల్. అండ్ ఆల్సో ఐ కమెండ్ ది వ్యూ. అది చాలా ఉపయోగిస్తుంది. మనం క్లినిక్స్ పెట్టి చేస్తూ ఉన్నటువంటిది పబ్లిక్కి కావాల్సిన దాంట్లో 100వ వంతు కూడా మనం చేయలేకపోతున్నాం. అయితే పబ్లిక్ నంబర్ ఆఫ్ సెంటర్స్ ఎవరికి వాళ్ళు ఉన్న చోట మల్టిప్లై చేసుకున్నట్లయితే ఇది చాలా ఫెసిలిటేట్ అవుతుంది నా ఉద్దేశం. అంటే ఒక్కొక్క 2-3 కిలోమీటర్ల ఏరియాలో రేడియస్లో స్లమ్ ఏరియాస్ ముఖ్యంగా ఉన్నటువంటి చోట్లలో వేర్ పీపుల్ ఆర్ ఇగ్నోర్డ్ అండ్ ఓవర్లుక్డ్, అట్లాంటి చోట మనం చేస్తే అంతకంటే సంతోషం లేదు, పరమావధి లేదు. ఇంతరం కూడా ఒక చోట మీట్ అయ్యేందుకు ఒక సెంటరు, ఎన్ని సెంటర్స్ వాళ్ళం అలా పెట్టుకుంటే మన వైజాగ్కి ఇప్పుడు మనం చేస్తున్నటువంటిది 100వ వంతు కూడా కేటర్ చేయడానికి మనకు అవకాశం ఉండటం లేదు. దిస్ ఈజ్ మై వ్యూ. మొన్న మనం చెప్పుకున్న దాంట్లో మయాజమ్స్ ఇంటర్ట్వైన్డ్ అనేటువంటి కేసెస్ చెప్పుకుంటున్నాం. ఫ్యామిలీస్ జనరేషన్స్ లో వచ్చేటప్పటికి ఎలా వస్తాయో అది కూడా చెప్పుకున్నాం. అట్లాంటి కేసెస్ లో వచ్చి 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 ఒక జనరేషన్కి వచ్చేటప్పటికి కొన్ని రకాల కేసులు కనిపిస్తాయి. ఇంబసైల్ అని చెప్పాను చూడండి, అంటే జడత్వం, కంజెనిటల్ ఇడియసీ, లేకపోతే చిన్నప్పటి నుంచే డెఫ్ అండ్ డంబ్ మొదలైనటువంటి కేసెస్ని చెప్పుకున్నాం. వాటిలలో ఎక్కువగా మెంటల్ సిమ్టమ్స్ ఏమీ ఎక్కువ కనిపించవు. వాళ్ళ ఆబ్స్టినెసీ ఒకటి ఉంటుంది, అంటే మొండితనం కానీ లేకపోతే గ్రహణ శక్తి తక్కువ కానీ, ఈ రెండే. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళకి అనేటువంటిది ఒకటి ఉంటుంది, అంటే ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కదు. తర్వాత మందకొడితనం, గ్రహణ శక్తి తక్కువ, చదువు రాదు, ఇట్లాంటి వాటిలలో ఇలాంటి కేసెస్ ఉంటే మీరు మోడాలిటీస్ మిగతా సిమ్టమ్స్ తీయడానికి ఎక్కువ లొంగం. అలాంటప్పుడు ఈ మనం చెప్పుకుంటున్నటువంటి డ్రగ్స్ ఏ డ్రగ్ కిందికి వీళ్ళు వస్తారు అనేది బోధపడటం బ్రహ్మతరం కాదు. వాటిలలో మనం చెప్పుకున్నవే డ్యూఫో, బెరిటాకార్బ్, జింకమ్ మెటాలికం, ఆల్సో ఆరం మెటాలికం. వీటి కిందికి ఈ 4 ఎక్కువ మంది వస్తారు అని చెప్పాను. వచ్చినప్పుడు ఒక్కొక్కప్పుడు ఒకే ఒక సిమ్టమ్ కనిపిస్తుంది వీళ్ళ దగ్గర, ఇంకా మిగతా కనిపించవు. ఒకటి ఇంబసైల్ నేచర్, ఇంకా మిగతా కనిపించవు. ఒకటి ఇంబసైల్ నేచర్, జడత్వము, బోధపడకుండా, ఇడియసీ, మూర్ఖత్వము, ఈ 2 డ్రగ్స్ లో ఉంటారు. డ్యూఫో, బెరిటాకార్బ్ లో ఉంటారు. తేడా కొంతవరకు చెప్పుకున్నాం. డ్యూఫోలో ఒక విధంగా లోన్లీనెస్, డల్నెస్, దీంతో పాటు అబ్నార్మల్ గ్రోత్ ఆఫ్ సెక్స్ ఆర్గన్స్, తర్వాత సెక్స్ ఇన్స్టింక్ట్స్ ఉంటాయి. సైజు కూడా ఓవర్ సైజుడ్గా సెక్స్ ఆర్గన్స్ గ్రో అవుతాయి డ్యూఫో వాళ్ళకి. టెస్టిస్ పెద్దవి, ఇట్లాంటివన్నీ. ముఖ్యంగా
ఎక్కువ కేసులు ఎలా ఉంటాయంటే చిన్నప్పుడు జబ్బు చేసి అప్పటి నుంచి ఇలా అయిపోతారు. అంటే దేర్ విల్ బి ఏ హిస్టరీ ఆఫ్ వెరీ సీరియస్ అక్యూట్ ఇల్నెస్ ఇన్ ఇన్ఫెన్సీ. చిన్న బిడ్డల వయస్సులో ప్రాణ ప్రమాదకరమైన వ్యాధి వచ్చి దాని తరువాత ఈ చెప్పబడిన లక్షణంలో ఒకటి ఏర్పడు. అప్పటి నుంచి తెలివి తక్కువగా ఉండిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్ మెనింజైటిస్, హై ఫీవరు, బ్రెయిన్ టైప్ ఆఫ్ ఫీవర్ పోతారేమో అని అనుకున్నంత వచ్చి అక్కడి నుంచి తగ్గిపోయి ఇంకా తెలివి తేట లేకుండా ఇలా అయిపోతారు. అనుకుంటామేంటి మెనింజైటిస్ వల్ల ఇలా అయిపోయారని. కానీ మెనింజైటిస్ ఎవరికి వస్తుంది? ఈ పేరెంటేజ్ గల వాళ్లకు మాత్రమే వస్తుంది. షూర్ యాజ్ ఎనీథింగ్. చూసారా? అంటే సిఫిలిస్ అండ్ సైకోసిస్ తో కలిసినటువంటి, అంటే సిఫిలిస్ అండ్ సోరాతో కలిసినటువంటి ఇంటర్టోయిండ్ కేసెస్ ట్యూబర్క్యులోసిస్ మయాజమైన వాళ్ళకి కానీ, సైకోసిస్ అండ్ సోరా కలిసినటువంటి ఇంటర్టోయిన్ అయినటువంటి వాళ్ళకి కానీ, వాళ్ళ ఫ్యామిలీస్ లో ఉన్న వాళ్ళకే మెనింజైటిస్ చిన్నప్పుడు వస్తుంది. మెనింజైటిస్ కాకపోతే హై ఫీవర్ రావచ్చు, ఊరికేనే ఏదో చెప్పలేము అని వచ్చి మైండ్ ఇలా పాడైపోతుంది, కొంచెం ఓ రకంగా ఉంటుంది. అప్పటి నుంచి బొత్తిగా దేనికి చదువుకి దానికి పనికి రాకుండా ఉన్న కండిషన్ కానీ, లేదా చదువు రాదు స్కూల్కి వెళుతున్నాడు వస్తున్నాడు ఇట్లాంటి కండిషన్ కానీ, వినిపించడం పోయింది అనే కండిషన్ కానీ, చూపు క్రమంగా తగ్గిపోతుంది అనే కండిషన్ కానీ వస్తుంది. వచ్చినప్పుడు ఈ 4 డ్రగ్స్ లో ఏదో ఒక తాలూకు మెటీరియా మెడికా కిందికి రావాల్సి ఉంటుంది, కానీ రారు. ఎందుకని? సింటమ్స్ కనబడవు. ఏ డ్రగ్ తాలూకు సింటమ్స్ తెలిస్తే కదా మీరు సెలెక్ట్ చేసి వేసేది. కనపడక ఏం కనిపిస్తాయి? వీక్నెస్ ఒకటి ఉంటుంది, ఇంకేముండదు. తర్వాత నో రిలీష్ ఫర్ ఫుడ్, ఆహారం మీద ధోరణి ఉండదు. సరే, మైండ్ గ్రోత్ ఉండదు, ఇంతే కనిపించేది. ఇలా ఒక సెట్ ఉంటారు. ఆ ఉన్న వాళ్ళలో ఇవి కీనోట్స్ గా ఉన్నటువంటి డ్రగ్స్ మాత్రమే తీసుకోవాలి. నో రిలీష్ ఫర్ ఫుడ్. తర్వాత సామాన్యంగా జుట్టు ఊడిపోతూ ఉంటుంది వీళ్ళకి, ఈ పిల్లలకి. హెయిర్ ఫాల్, ఎస్పెషల్లీ గర్ల్స్ కి ప్యూబర్టీ ఏజ్ దగ్గరికి వచ్చేటప్పటికి బ్రెయిన్ డెవలప్ కాదు, జుట్టు ఊడిపోతూ ఉంటుంది. ఇంకా ఒక్కటి మిగులుతుంది. ఎక్కడో అక్కడ కాళ్ళ మీదో పాదాల మీదో పిక్కల మీదో ఒక కురుపు ఉంటుంది. an ulcer, bile like ulcer in the lower extremities. It stands for years. అది సంవత్సరాలు ఆయింట్మెంట్లు రాస్తూ ఉంటాం, తగ్గిపోతూ ఉంటుంది, మళ్ళీ వచ్చేస్తూ ఉంటుంది, మళ్ళీ రాస్తూ ఉంటాం, తగ్గిపోతుంది, మళ్ళీ వచ్చేస్తుంది, కొంచెం తగ్గుతూ ఉంటుంది, మళ్ళీ ఎక్స్పెండ్ అవుతూ ఉంటుంది, అందులోంచి రష్ వచ్చేస్తూ ఉంటుంది. ఎన్ని ఆయింట్మెంట్లు రాసినా ఎందుకు తగ్గదు? అది తగ్గితే మనిషి ఉండరు కనుక అందులోంచి వెళ్ళవలసినటువంటి రసి వెళ్ళిపోతూ ఎప్పటికప్పుడు వెళ్ళకపోతే లోపల వ్యాధితో ఆరాటమైన పోరాటం చేసి చనిపోయినటువంటి భటుల శవములు ఆ రసిలోంచి వెళ్ళిపోవాలి కనుక అది వెళ్ళకపోతే పేషెంట్ కొన్నాళ్ళు అయ్యేటప్పటికి మాయమైపోతుంది. 5 ఏళ్ళు 6 ఏళ్ళు 7 ఏళ్ళు అయ్యేటప్పటికి దాని మీద ఆయింట్మెంట్లు అవి మందులు కొట్టి 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 టక్కన మాయం అవుతుంది, వైటల్ కోర్స్ సింక్ అవుతుంది. అలాగా తిరుగుతూ ఉంటారు వాళ్ళు పిల్లలు. సిమ్టమ్స్ ఏముండవు వీటిలో, ఏ డ్రగ్ తాలూకు సిమ్టమ్స్ ఉండవు, ఇంతే ఉండేది ఇప్పుడు చెప్పినవే. అప్పుడు ట్రీట్మెంట్ ఏమిటి? ఎప్పుడెప్పుడైతే ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయో, ఎప్పుడెప్పుడైతే ఏది డ్రగ్గో ఏది కాదో తెలియలేదో, అప్పుడప్పుడు మళ్ళీ దానికి ధర్మ సంస్థాపన కోసమే నేను దిగొచ్చాను అన్నట్టుగా ఒక డ్రగ్ ఉన్నది దీనికి.
అప్పుడు అదొక్కటే వేయాలి. ఈ లక్షణాలు కలిగింది. ఇవన్నీ దాని మెటీరియా మెడికాలో ఉన్నాయి. ఈ పై చెప్పినవి సిఫిలినం మనం చూడంగానే ఆ వీక్నెస్ ఏం చేసినా పోదు, అన్నం పెట్టినా పోదు, టానిక్లు ఇచ్చినా పోదు, గోధుమ పెట్టినా పోదు, ఎగ్గు తగ్గించినా పోదు, ఎగ్గు పెట్టినా ఎగ్గు పెట్టినా ఏం చేసినా పోదు. వాడికి ఇంజక్షన్లు అవి బంగారం పోస్తూ ఉంటారు పాపం, అనేకమైన టానిక్లు పోస్తూ ఉంటారు. ఆ టానిక్లన్నీ ఆ కురుపులోకి జమ కట్టబడను, తెలుసులేవా అన్నట్టుగా వెళ్ళిపోతూ ఉంటాయి. అవన్నీ మనిషిలోకి రావు. వీక్నెస్ ఈజ్ నాట్ అట్ ఆల్ రెడ్యూస్. కనుక మనిషిని చూడంగానే వెంటనే వీక్ గా కనిపిస్తాడు. డర్టీ స్కిన్, చర్మం పొట్టు ఎగుతూ ఉంటుంది. అంటే ఒడియాలు తీసేసిన తర్వాత గుడ్డ మీద ఎలా అయితే మరకలు ఉంటాయో అలా ఉంటుంది చర్మం. హెయిర్ ఫాల్, ఎప్పటికప్పుడు జుట్టు ఊడిపోతూ ఉంటుంది. కొందరు పిల్లలకి పూర్తిగా గుండైపోతుంది. కనుబొమ్మలు కొందరికి ఊడిపోతూ ఉంటాయి. చిన్నతనంలోనే పళ్ళు పుచ్చుతాయి. డికే ఆఫ్ టీత్, లూజ్ టీత్ వదులుగా ఉంటాయి. తర్వాత గమ్స్ రిసీడ్ అవుతాయి. చిగుళ్ళు వదిలే వెనక్కి వెళ్ళిపోతుంటాయి పళ్ళ నుంచి. అంటే 60-70 ఏళ్ళకి అవ్వాల్సిన మాట వయసులో. మామూలుగా ఆరోగ్యంగా ఉంటే 90 ఏళ్ళకు కూడా ఎండు శనగలు నవిలి చూపించినటువంటి వాళ్ళని మనం చూస్తాం. పళ్ళతో 112వ సంవత్సరంలో ఎండు శనగలు పళ్ళతో కటకట కొరికి నవిలి చూపించినటువంటి ఆయన మేము ఆ చిన్నప్పుడు మేము చూసాం. వేదాంతాచార్యులు గారు అని చెప్పి ఆయన. అంటే మయాజమ్స్ లేని ఫ్యామిలీస్ అక్కడక్కడ మీకు అరుదుగా తగులుతాయి. ఆయన జన్మలో మందుచ్చుకుని ఎరగడం. తేడా వస్తే ఇలా కొడితే ముగ్గురు అవతలెళ్ళి పడేవాళ్ళు. మరి చిట్ట చివరి ఇంకో 2-3 రోజులు పోతాడు అన్నదాకా తెల్లవారుసం పొలం గట్ల మీద చాలా దూరం నడిచి వెళ్ళి వచ్చేవాడు. కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ దగ్గర కాన్మూల్ అనే విలేజ్ ఉంది, అక్కడ ఉండేవాడు. కనుక అప్పుడు కూడా అలా ఉండవలసింది. చిన్నప్పుడు 4 ఏళ్ళు 5 ఏళ్ల వయస్సులో పళ్ళు పాడైపోతాయి. తర్వాత నోట్లోంచి ఫౌల్ స్మెల్, నీచు వాసన. తర్వాత పళ్ళు ఊడి రెండో మాట వచ్చేటప్పుడు డిఫార్మ్డ్ టీత్, ఇష్టం వచ్చినట్టు ఎగుడు దిగుడుగా మధ్య పూర్వం వరాహస్య అవతారాల్లాగా వస్తాయి, నారసింహస్య అన్నట్లు. ముందుకి వెనక్కి ఎగుడు దిగుడుగా వచ్చేస్తాయి అన్నమాట. ఇయర్ ట్రబుల్స్ ఉంటాయి. ఇవన్నీ సిమ్టమ్స్ గా మనం తీసుకుంటానికి వీల్లేదుగా. మరి మామూలుగా అయితే చెవుల నుంచి అలా చెవు పెరీనియల్ గా వస్తూ ఉంటుంది. చిన్నప్పటి నుంచి భరింపరానటువంటి నీచు దుర్వాసన ఉంటుంది. ఇవన్నీ కూడా బిళ్ళలతో తడాయించి ఉంటాయి పాపం. గ్లాండ్స్ కట్టి ఉంటాయి. చేతితో తడిగితే గ్లాండ్స్ కట్టి ఉంటాయి. రాత్రిపూట చిన్న ఏజ్లో అయ్యో మొర్రో అంటారు. ఏమిటంటే నొప్పులు, ఒళ్ళు నొప్పులు అంటారు. ఆ ఏజ్లో నొప్పులు ఉంటాయని వీల్లేదు. మామూలుగా అయితే బోన్స్ లో పెయిన్స్ ఉంటాయి. which lead to leprosy at a later age. రాత్రి అయిందంటే నిద్రపోరు వీళ్ళు, గురుస్తూ ఏడుస్తూ ఉంటారు. సంవత్సరాలు ఇదంతా నొప్పిగా ఉంది, తలనొప్పిగా ఉంది అంటే బుర్రకి ఆ తల్లి ఏం చేస్తూ ఉంటుంది, ఇలాగ పాపం ఏదో మర్దన చేసి అట్లా చేత్తో రుద్దుతుంటే పడుకోబెడు. ముఖ్యంగా సన్సెట్ నుంచి సన్ రైజ్ వరకు వీళ్ళకి విపరీతమైన బాధలు ఉంటాయి. ఎముకల నొప్పులు, ఒళ్ళు మంటలు, భరించరానటువంటి నైట్ అంటే హెల్ అల్లే ఉంటుంది. ఇవి మనం గ్యాదర్ చేయం, హిస్టరీలో గ్యాదర్ చేయాలి. ఇది గ్యాదర్ చేయకపోతే వీళ్ళ హిస్టరీ లాభం లేదు. వీటిలో ఎన్ని సిమ్టమ్స్ ఉంటే అన్ని జాగ్రత్తగా తీసుకోవాలి. ఇప్పుడు చెప్పినటువంటి వాటిల్లో కాదు మారింది, చల్లగా ఉన్నది జబ్బు చేస్తుంది, ఎండగా వేడిగా ఉంది జబ్బు చేస్తుంది. సడన్ చేంజెస్ ఇన్ క్లైమేట్ మేక్ దెమ్ సిక్ ఎవ్రీ టైమ్. వెరీ కోల్డ్, వెరీ హాట్ క్లైమేట్ మేక్ దెమ్ సిక్. చాలా చలేస్తూ ఉన్నా జ్వరం వస్తుంది వాళ్ళకి, చాలా ఎండగా ఉన్నా జ్వరం వస్తుంది. అందుకని మోడాలిటీస్ తీయటానికి వీల్లేదు. మీకు ఎండగా ఉంటే బాగుంటుందా,
చలిగా ఉంటే బాగుంటుంది అంటే వాడికి ఏమీ బాగుండదు, రెండిట్లో చెప్పలేడు. నిరంతరము ముక్కు తలుపు, థిక్ మ్యూకస్ విత్ ఫౌల్ స్మెల్, డీకంపోజ్డ్ యానిమల్ మ్యాటర్ లాగా ముక్కులోంచి అలాగా చిక్కని రసి వెళుతూ ఉంటుంది. ముక్కులో కాయలు, ఎడెనాయిడ్స్ మొదలైనటువంటి. ఒక్కొప్పుడు ముక్కు బీమ్ వంకర తిరుగుతుంది. ది బీమ్ ఆఫ్ ది నోస్ టేక్స్ ఏ కర్వేచర్. ముక్కు లోపల ఉన్నటువంటి దూరం వంకర తిరుగుతుంది. డాక్టర్లు ఇది మేము ఆపరేషన్ చేసి సరిగ్గా బంధువులతో బిగిస్తాము అని చెబుతారు. ఈ బుక్కల మీద, పిక్కల మీద, కాళ్ళ మీద, మోచేతుల మీద, మోకాళ్ళ మీద మచ్చలు వస్తాయి, కాపర్ కలర్డ్ ప్యాచెస్. కొందరికి పెద్దవాళ్ళకి బుగ్గల మీద ఉంటాయి, చీక్స్ మీద. వీళ్ళ పిల్లలకే ఉంటాయి ఇట్లాంటి వాళ్ళకి కాపర్ కలర్డ్ ప్యాచెస్ ఆన్ ది చీక్స్. పిల్లల మొహం ఇంకా చూడండి పాపం, ఎప్పుడు కూడా పెదిమలు ఎప్పుడు కూడా ఇక్కడ 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 బద్దలై ఉంటాయి. ఫిషర్డ్ లిప్స్, పెదిమల పగుళ్ళు, పుండు, ఉరుపుడు పెదిమలు ఎప్పుడు ఉంటాయి. అన్క్లీన్ గా ఉంటారేమో అని అనుమానం వస్తుంది. అదేం కాదు. తరచుగా నాలిక, నోరు లోపల పుండ్లు అవుతూ ఉంటాయి. మౌత్ అండ్ టంగ్ ఫ్రీక్వెంట్లీ అల్సరేటెడ్. బుగ్గల లోపల ప్యాచెస్ ఆఫ్ అల్సరేషన్ ఉంటాయి పాపం, ఏం తినలేరు ఒక్కొక్కడు. ఆ లోపల పుండు అలాగే ప్యాచెల్లే ఉంటుంది బుగ్గల. ఇది ముఖ్యంగా ఈ లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. కాళ్ళు, పిక్కలు, తొడలు, వాటి కండరములు బిగింపు ఉంటుంది. గోడకి తన్ని పడుకుని ఏడుస్తూ ఉంటారు రాత్రిపూట, గట్టిగా నొక్కి పట్టుకుని. పిల్లలు, పెద్దవాళ్ళు కనుకైతే ఆ కాళ్ళకి అలాగా గుడ్డో నులకతాడో గట్టిగా బిగించేసి భరించలేరు ఆ బాధ, అలా పడుకుంటారు. ఈ లక్షణాలు ఈ పిల్లల్లో మనం చూడాలి, కనిపిస్తాయి. మనిషిని చూస్తే ఫర్గెట్ఫుల్, ఏమీ గుర్తుండదు. నిన్న పాఠం చెప్పాను చదివావా అంటే ఇలా నుంచుంటాడు క్లాసులో. చెప్పేది చదివావా అని అడిగితే సమాధానం చెప్పు, చదివాను అంటాను. ఏది చెప్పు, నేను చెప్పడం ఏం లేదు వాడి దగ్గర. అప్పుడంగా ఈ టీచర్ ఏమో లక్ష్మానికి అవతారం ఎత్తేస్తాడు, కొట్టేస్తుంటాడు. స్టెప్ కొట్టేస్తే అలా బడికెడితే కొడతారు గమనిస్తలా కదా, మళ్ళీ వచ్చేస్తూ ఉంటాడు. అంతకంటే ఏం తెలియదు. ఇంటి దగ్గర పెద్దవాళ్ళను, బడి దగ్గర టీచరు అంటే పెద్దవాళ్ళు అప్పుడప్పుడు మనం కొడుతూ ఉంటారు అని ఒక్కటే వాడికి ఉరికే బుర్రలో రిజిస్టర్ అవుతుంది. అంతకంటే ఏమీ రిజిస్టర్ కాదు పాపం. అంటే ఎందుకు కొడుతున్నారనే పాయింట్ కూడా తెలియటానికి కావలసినటువంటి రీజనింగ్ కూడా ఉండదు. ఇంటర్ట్వైన్డ్ మయాజమ్స్ దృష్ట్యా సిఫిలిస్ కావలసినటువంటి లక్షణాలు నేను కొంత చెప్పుకున్నాం. సిఫిలినం డ్రగ్ కావాల్సిన సిఫిలిటిక్ మయాజం గట్టిగా ఉన్నటువంటి వాటిలో ఇంకా కొన్ని కూడా తెలుసుకుంటాం మంచిది. అంటే మెటీరియా మెడికా చదువుకుంటాం వేరు, క్రానిక్ డిసీజెస్ లో ఈ డ్రగ్స్ ప్రత్యేకంగా స్టడీ చేయటం వేరు. ఇప్పుడు చెప్పుకున్న కార్బోహైడ్రేట్స్ కి సిఫిలినం కి కూడా చాలా సంబంధం ఉంది. కార్బోహైడ్రేట్స్, కార్బో యానిమలిస్, సిఫిలినం. అంటే నిన్న చెప్పుకున్నటువంటి తరాలకు ముందు తరాల వాళ్ళు సిఫిలినంతో ట్రీట్ చేశాక ఈ డ్రగ్స్ కానీ, ఈ డ్రగ్స్ తో ట్రీట్ చేశాక సిఫిలినం కానీ వచ్చేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు చెప్పుకున్న నల్లగా కప్పు వేసేయటం, ఒళ్ళంతా స్కిన్ అన్హెల్తీగా తయారవటం, సంకరలో గజ్జలలో మొదలైనటువంటి చోట స్కిన్ డిసీజ్ రావటం, అది స్లోగా సంవత్సరాలు వ్యాప్తం కావటం, అది క్యూర్ కాకుండా ఉండటం, మనిషి ఒంట్లో చాలా వేడిగా ఉండటం, చల్లగా గాలి మొదలైనవి కావాలని కోరటం. దీంట్లో అవే లక్షణాలు మనిషి దగ్గర ఉండి ఈ స్కిన్ నల్లబట్టం, స్కిన్ మీద వచ్చే ఎఫెక్ట్స్ మాత్రం ఎత్తేసేయండి. ఎత్తేసి
గ్లాండ్స్ పెద్దవవుతాయి దీంట్లో కార్బో యానిమల్స్ లో. ఈ రెండు సిఫిలినం క్రిందికి వస్తాయి డ్రగ్స్. అంటే సిఫిలినం గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ లో గద్దలలో కానీ చంకలలో కానీ లేడీస్ కి బ్రెస్ట్ గ్లాండ్స్ లో ఒక గ్లాండ్ కానీ వస్తుంది. వాచి అది బయటికి స్వెల్ అయి కురుపైపోతుంది. చాలా పెద్ద సైజులో బాయిల్స్ ఆఫ్ వెరీ బిగ్ సైజ్ కార్బో ఎనిమల్స్ లో. మెంటల్ గా 4వ జనరేషన్ లో ఉన్నంత బ్యాక్వర్డ్ గా వీళ్ళు ఉండరు. 3వ జనరేషన్ 2వ జనరేషన్ లో వచ్చే లక్షణాలు సిఫిలినం వాళ్ళకి. కొంత డల్నెస్ కొంత స్లగ్గిష్నెస్ ఎలాగో ఉంటుంది మనుషుల్లో. కురుపులు మాత్రం ఇంత కురుపులు వస్తాయి. చిన్నతనంలోనే హిస్టరీ ఆఫ్ వెరీ బిగ్ బాయిల్స్ ఇన్ సమ్మర్. ఒక్కప్పుడు మెడ మీద ఇంతలా కురుపు చిన్నప్పుడు నెల 2 నెలల్లో ఉండి మెల్లిగా చిటికి చాలా ట్రీట్మెంట్ తో అతి శ్రమ మీద సాగు తప్పి బయటపడ్డారు. చిన్నపిల్లవాడు బోల్డ్ అంతా చీము గీము వెళ్ళిపోతుంది. మొత్తం ప్రాసెస్ అంతా అయ్యేటప్పుడు 2-3 వారాలు 4 వారాలు 5 వారాలు అలా పడుతుంది. లేడీస్ కి గ్లాండ్ పెద్దదై వాచి బాగా కురుపల్లి అయ్యి నెల 2 నెలలు 3 నెలలు అలా ఉండి మళ్ళీ తగ్గిపోతుంది. మళ్ళా 1-2 ఏళ్ల తర్వాత వస్తుంది. అనగా అక్కడ క్యాన్సర్ కాబోతూ ఉన్నది రాబోయే 12 ఏళ్లలో. బ్రెస్ట్ క్యాన్సర్. ప్రస్తుతం భయం లేదు సార్, టెస్ట్ చేసాం బయాప్సీ, క్యాన్సర్ కాదు అని చెబుతాడు. కాదంటే అర్థం కాబోతుంది అని అర్థం. అయిన తర్వాత మనం ఏం చేయలేమని అర్థం. అల్సర్ కురుపు ఎలా ఉంటుంది? స్టోన్ హార్డ్, రాయి వలే గట్టిగా ఉండును. తర్వాత రిఫ్యూజెస్ టు గెట్ రైప్. అంటే మెత్తబడుట కానీ చీము పోయుట కానీ ఉండదు, అట్లా ఉండిపోతుంది నెల. రిఫ్యూజెస్ టు గెట్ రైప్. రైప్ రైప్ ఇంకా పగలటానికి కావలసిన మెత్తబట్టం కానీ చీము పట్టడం కానీ దాని లక్షణాలు ఏముండవు. ఎంత గట్టిగా వచ్చిందో కురుపు అంత గట్టిగా అలాగే ఉంటుంది. చితకదవు, చితికే లక్షణాలు రావు. తర్వాత రిఫ్యూజెస్ టు గెట్ సప్రెస్డ్. పోనీ అణగిపోతుందా? అణగిపోదు. ఇలాంటి కండిషన్ వచ్చినప్పుడు మామూలుగా ఏదో తెలియక ట్రీట్మెంట్ చేస్తే అణగిపోయింది అనుకోండి, వెంటనే ది పేషెంట్ గోస్ ఇన్ టు వీక్నెస్ అండ్ నో ఎపిటైట్, లాస్ ఆఫ్ ఎపిటైట్, సిఫిలినం. రోగి నీరసించిపోవును, అకారణ నీరసము, అన్నహితవు లేకుండుట, నిరుత్సాహము, ఉసూరుమంటూ ఉంటాడు. కురుపు వేసినప్పుడే కార్బో యానిమాలిస్ 200 ఒక డోసు వేసి ఉంటే ప్రాపర్ ట్రీట్మెంట్ జరిగి ఉండేది. ఏమై ఉండేది? ఆ కురుపు చీంపట్టి బద్దలైనా బద్దలవుతుంది, లేదా అణగిపోయి దాంట్లో ఉన్నటువంటి మాలిన్యము మలమూత్ర స్వేదాదులలో వెళ్ళిపోతుంది. అలా కాక సప్రెస్ చేయబడినప్పుడు పైన వేసిన కట్లు, పిండి కట్లు కానీ ఆయింట్మెంట్స్ కానీ లోపలకు వేసిన యాంటీబయాటిక్స్ కానీ బాడీలోకి రీఅబ్జార్బ్ అవుతుంది. అయినప్పుడు వెంటనే మనిషి నీరసించును, అన్నహితవు తప్పును. అలా అయిన తర్వాత 1-2 ఏళ్ల తర్వాత హోమియోపతికి వచ్చాడు అనుకోండి, యూ హ్యావ్ టు గివ్ ఇమీడియట్లీ సిఫిలినం. ఆపరేషన్ ప్రమాదం. ఆపరేషన్ చేయడానికి అందులో ఏ పదార్థము రాదు. ఎంత ముక్క తీస్తే అంత ముక్కే వస్తుంది, కానీ లోపల నుంచి ఇంకా వచ్చేది ఏముండదు, మొత్తం తీసేయాల్సి వస్తుంది. రాయిని ఆపరేషన్ చేస్తే ఏం చేస్తారు, అది అంతే. అలాంటి కురుపు వస్తుంది సార్. అందుకని సిఫిలినం వేస్తే వీడికి సిఫిలినం 200తో స్టార్ట్ చేయాలి సేఫ్. నిన్న మనం చెప్పుకున్నట్టుగా వెంటనే నీరసం తగ్గి, ఆకలి ఎక్కువై, మనిషి ఇంప్రూవ్ అయ్యి
గడ్డ బయటికి వచ్చును, గ్లాండ్ బయటికి వచ్చును, బాగా నొప్పి ఇంతలా వస్తుంది, కణకణలాడుతూ ఉంటుంది. 200 వచ్చిన తర్వాత కార్బో యానిమల్స్ 200 వేయండి, ఈ కురుపు బాగా రానిచ్చి. వేస్తే ప్రాపర్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్, క్యూర్ జరుగుతుంది. కానీ ఆ కురుపు తగ్గి నయమై మామూలు స్థితికి వచ్చేటికి ఒకే ఒక డోస్ కార్బో యానిమల్స్ తో 2 మాసముల కాలం పడుతుంది. ఓపిక పట్టండి. 200 చూడండి. అది అయిపోయిన తర్వాత ది పేషెంట్ ఈజ్ కంప్లీట్లీ ఫ్రీ ఫ్రమ్ ది డేంజర్ ఆఫ్ క్యాన్సర్ ఇన్ ది ఫ్యూచర్. అది తెలుసుకోండి. వాడికి జన్మలో మరి క్యాన్సర్ వ్యాధి రాదు, ఈ గ్లాండ్ మళ్ళీ ఉబ్బదు. అలాగే లేడీస్ కి బ్రెస్ట్ క్యాన్సర్ విషయంలో కూడా అది గట్టిగా స్టోన్ లాగా ఉన్నట్లయితే, అణగకుండా చితక్కుండా ఉన్నట్లయితే, చీము పట్టకుండా అలాగే తాత్సారం చేస్తూ ఉన్నట్లయితే కార్బోహైడ్రేట్. అలాగే గట్టిగా గడ్డులాగా ఉండి ఒక్కొక్కప్పుడు ఫాల్స్ అపియరెన్స్ అంటే పైన పొరలు వస్తాయి, చితుకుతుందేమో అనుకుంటాం, పొరల గడ్డ అంటారు. చితకదు, అణగదు, పొర ఒకటి ఊరికే 1-2 పొరలు పైనుంచి కనిపిస్తాయి, అది అలాగే ఉంటాయి. అంటే అర్థం ఏంటి? ది వైటాలిటీ ఈజ్ నాట్ కేపబుల్ ఆఫ్ ఎక్స్పెల్లింగ్ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ ఇట్. కొంత దూరం చేసింది, వైటల్ ఫోర్స్ అక్కడ ఆగిపోయింది, పేషెంట్ ని వ్యాధి చంపుతుంది, సిఫిలిటిక్ మయాజంలో ఉన్నాడు అని అర్థం. ఎప్పుడు డ్రగ్ అంతా మనం స్టడీ చేసుకోవాలి, కానీ నేను ట్రేస్ చేసుకుని వచ్చి చెప్తున్నా. కోర్స్ డైరెక్ట్ అయినప్పుడు తప్పనిసరిగా సిఫిలినంకి డైరెక్ట్ అయి తీరుతుంది. ఎందుకంటే 3 మోడాలిటీస్ ఉన్నాయి సిఫిలినంకి, ఆ 3ను ఇంక దేనికి లేవు. ఒకటేమిటి? హిస్టరీ ఆఫ్ సప్రెషన్ ఆఫ్ అల్సర్ ఆర్ బాయిల్. హిస్టరీ ఆఫ్ సప్రెషన్ ఆఫ్ అల్సర్ ఆర్ బాయిల్ అనగా గడ్డలు గాని, వ్రణములు గాని, కురుపులు గాని అణగిపోయి అప్పటి నుండి మనిషి నీరసించి అన్నహితవు తగ్గిపోయి పాలిపోవుట. ది పర్సన్ గోస్ డౌన్ విత్ వీక్నెస్ అండ్ దేర్ ఇస్ నో రిలీష్ ఆఫ్ ఫుడ్. ఈ 3 మోడాలిటీస్ సిఫిలినంకి చాలును. వెరిఫికేషన్కి వేయచ్చు. అంటే వాడి గడ్డ మళ్ళీ వస్తుంది. వచ్చిన తర్వాత ట్రీట్ చేయడంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ గడ్డ వచ్చిన తర్వాత సిఫిలినం వేస్తే బయటకు వచ్చే గడ్డ వచ్చాక కార్బో యానిమల్స్ కానీ, కార్బో వెజిటబుల్స్ కానీ, హెపార్ సల్ఫర్ కానీ, క్యాల్కేరియా సల్ఫర్ కానీ అందిస్తుంది సిఫిలినం. అది అంటే సిఫిలినంతో బయటికి వచ్చిన గడ్డలు ఈ డ్రగ్స్ లో ఏదో ఒక డ్రగ్ కి చెందినవి ఉంటాయి. డయాబెటీస్ ఈ దీంతో పాటు డయాబెటీస్ పోతుంది. డయాబెటీస్ కోసం వేయకూడదు. అంటే డయాబెటీస్ జబ్బు కాదు, సిమ్టము కాదు, గైడింగ్ సిమ్టము కాదు, వీటిలో ఏది కాదు. అందుకని డయాబెటీస్ ఉందంటే ఊరికే పక్కన ఉంది అని రాసుకుంటామే కానీ దాని ప్రమేయం ప్రసక్తి ఏమీ లేదు. అందుకనే చాలా మంది హెపార్ సల్ఫర్ తో డయాబెటీస్ చాలా బాగా క్యూర్ అవుతుందని రాశారు. జాగ్రత్తగా ఉండాలి. అవుతుందని నిజమే కానీ హెపార్ సల్ఫర్ తో డయాబెటీస్ క్యూర్ అవుతుందనే స్టేట్మెంట్ రాంగ్. ఫిజికల్ గా డేంజర్ వచ్చినప్పుడు కేసు అంతా మెంటల్ గా ఇన్సానిటీలోకి వెళ్ళిపోతుందని ఎదుర్కో ముక్క చెప్పుకున్నాం. వీటిల్లో కూడా పెద్ద గడ్డ వచ్చిన తర్వాత మనం ట్రీట్మెంట్ తినగా గనక చేయకుండా సప్రెస్ చేసినట్లయితే పేషెంట్ చనిపోవలసినటువంటి నీరసం వస్తుంది. దాని నుండి ప్రాణాన్ని రక్షించడం కోసం అని చెప్పి ఇన్సానిటీలోకి వెళ్ళిపోతాయి. ఈ కేసుల్లో ఏ ఒక్క కేసు అయినా సరే వెళ్ళిపోతే ఈ రకమైన ట్రీట్మెంట్ పనికిరాదు, ఈ డ్రగ్స్ పనికిరావు. ఇంకా నీరసం తగ్గిపోతుంది. ముందు ఇన్సానిటీ వస్తే
గడ్డానికి పోయినందువల్ల వచ్చిన ప్రమాదకరమైన నీరసం అని చెప్పాను చూడండి, అది తగ్గిపోతుంది. మనిషి ఇన్సేన్ అయిపోతాయి. కనుక అలాంటప్పుడు కావాల్సి వచ్చినవే మొన్న మనం చెప్పుకున్నటువంటి డ్యూఫో, బెరేటా కార్బ్, జింకం మెటాలికం, బెరేటా మూర్. ఆ డ్రగ్గులతో ఈ ఇన్సేన్ కేసెస్ కి ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఇచ్చినప్పుడు ఇన్సేనిటీ కంట్రోల్ అయి నెక్స్ట్ ఏమొస్తుంది? వీక్నెస్ వస్తుంది, ఊపిరితిత్తుల క్షయవ్యాధి రావచ్చును. అప్పుడు మీకు కావాల్సి వస్తుంది సిఫిలినం. సిఫిలినంతో ట్రీట్ చేస్తే ఆ వీక్నెస్, అనహితము లేకపోవటం, మాటి మాటికి చలి జ్వరముల రూపమున ఆక్రమిస్తున్న క్షయవ్యాధి, అవి క్యూర్ అవుతాయి. క్యూర్ అయిన తర్వాత 3వ స్టేజ్లో మళ్ళీ గడ్డ వస్తుంది. అది వీళ్ళకి ఇన్సేనిటీ వాళ్ళకి 3 స్టేజెస్ ఉన్నాయి. ఇన్సేనిటీ కాకుండా వీక్నెస్ వాళ్ళకి 2 స్టేజెసే. గడ్డ సప్రెస్ అయిపోయి వీక్నెస్ వచ్చినట్లయితే సిఫిలినం వాడితే గడ్డ బయటికి వచ్చేస్తుంది, ఈ డ్రగ్స్ వాడాలి. అలా కాకుండా ఇన్సేనిటీ వచ్చేసి ఈ హిస్టరీ ఉన్న కేసెస్ కనుకైతే ఆ డ్రగ్గులు వాడాలి. మనం నిన్న అటు మొన్న చెప్పుకున్న డ్రగ్గులు వాడాలి. న్యూఫో, బెరిటా కార్బ్, బెరిటా మూర్, జింకం మెటాలికం, ఆరం మెటాలికం, వీటిలలో వాటితో పాటు ఎనకార్డియం కూడా కలుపుకోండి. న్యూఫో, బెరిటా కార్బ్, జింకం మెటాలికం, బెరిటా మూర్, ఆరం మెటాలికం, ఎనకార్డియం. కనుక ఏ డ్రగ్ తాలూకు మెంటల్ సిమ్టమ్స్ వీడికి ఉన్నాయో మెటీరియల్ మెడికా చదువుకోండి. ఆరం మెటాలికం కనుక ఉంటే సూయిసైడల్ ఇన్సేనిటీ ఉంటుంది. ఎవరు చూడకుండా చూసి ఊరిపోసుకుందామని కానీ, నిప్పులలో దూకుదామని కానీ, బావిలో దూకుదామని కానీ స్ట్రాంగ్ గా ప్రయత్నం చేస్తారో ఆరం మెటాలికం వారు, ఇన్సేనిటీ వారు. డ్యూఫో వారికి మొన్న చెప్పుకున్నటువంటి సిమ్టమ్స్ తో సంబంధించి ఉంటాయి. అంటే ఆబ్స్టినసీ, ఇడియసీ, ల్యాక్ ఆఫ్ కాంప్రహెన్షన్ అనగా మూర్ఖత, జడత్వం, అంధత్వం, బధిరత్వం, ఇట్లాంటి వాటి. ఒక్కొప్పుడు మాట పోతుంది, ఒక్కొప్పుడు చెవిలో వినే శక్తి పోతుంది. మెల్లిగా మాట, వినపడే శక్తి 2 పోతాయి. మధ్యలో పోయిన కేసులు జాగ్రత్తగా చేస్తే కొన్ని క్యూరబుల్. చిన్నప్పటి నుంచి ఉన్న కేసులు చాలా రేర్ క్యూర్ అవటం. ఇది బార్న్ డెఫ్ అండ్ డంప్ 1% అదే కేసెస్ కంటే ఎక్కువ రికవరీ లేవు వాటిలో. అలా కాకుండా ఒక ఏజ్ లో ఇట్లా కొట్టేసి ఇన్సానిటీలోకి లాగేసినప్పుడు వినపడకపోవటం, మనస్సుకి విషయాలు తోచకపోవటం, ఇలా క్రమంగా ఇంబసైల్ గా వెళ్ళిపోయారు. ఆ వెళ్ళిపోయినప్పుడు ఇప్పుడు చెప్పబడినటువంటి ఈ డ్రగ్గుల్లో ఉంటాయి. ఆరం మెటాలికం కనుక అయినట్లయితే రాత్రిపూట నిద్రపట్టకపోవటం, ఎముకలన్నీ విపరీతమైన నొప్పులు, ఇవన్నీ యాంటీసిఫిలిటిక్ డ్రగ్స్ అనేవి కామనే. తర్వాత సాయంత్రం చీకటి పడ్డప్పటి నుంచి మొన్నాడు తెల్లారేటప్పటికి వరకు ఒళ్ళు నొప్పులు, ఎముకల నొప్పులు, బాధలు, సలుపులు, పోట్లు, నరములు లాగటాలు, తలనొప్పులు, ఇవన్నీ త్రూఅవుట్ ది నైట్. తర్వాత డిస్పోజిషన్ టు వీప్ ఆఫెన్, తరచుగా ఏడుస్తూ ఉండటం. టు వీప్ లోన్లీ, ఒంటరిగా కూర్చుని దుఃఖిస్తుంటాం. తర్వాత స్వెట్స్ విత్ డీకంపోజింగ్ స్మెల్, ఒళ్ళు చెమటలు పోయటం, నీచు కూలినటువంటి వాసనతో కూడి ఉంటుంది. నో ఎంతూజియాజం, ఉత్సాహం లేదు. తర్వాత దిస్ వరల్డ్ ఈజ్ నాట్ ఫిట్ ఫర్ అస్ టు లివ్, అది స్ట్రాంగ్ డామినెంట్ ఐడియా ఉంటుంది ఆరం మెటాలికం వాళ్ళకి.
దిస్ వరల్డ్ ఈజ్ నాట్ ఫిట్ ఫర్ అస్ టు లివ్. మనం ఈ ప్రపంచంలో జీవించుటకు ఈ ప్రపంచము పనికిరాదు. ప్రపంచాన్ని తీసేయలేడు కనుక హీ కిల్స్ హిమ్సెల్ఫ్. అది ఇంకా ఏముంటుంది? మనము ఆజన్మ దురదృష్టవంతులము. ఆరంభిటాలికంకి దట్ వీఆర్ కర్స్డ్ ఫర్ బర్త్ అండ్ ఫర్ ఎవర్. వీ కెన్ నెవర్ బీ లక్కీ ఇన్ లైఫ్. ఈ జన్మలో మనకు మంచి రోజులు వచ్చుట అనేది అసత్యము, రావు. మనం బాగుపడినది లేదు. ఎవ్రీథింగ్ ఈ అటెంప్ట్స్ మస్ట్ ఫెయిల్. దేనిని చేయుటకు యత్నించను అది పాడయ్యే తీరవలను. బాగుపడుట అనేది ఒకవేళ బాగుపడ్డా కానీ వీడు ఒప్పుకోడు. అండ్ హీ కెన్ స్పాయిల్ ఇట్ అట్ విల్ అండ్ ప్రూవ్ దట్ హీ కెనాట్ బి లక్కీ. అలాంటి మెంటాలిటీ ఉంటుంది వీడికి. చాలా తమాషా అయినటువంటి ఆఫుల్ మెంటాలిటీ. అటు ఒక పక్కకి పెడితే ఇన్సేనిటీ అటు ఉంటుంది. 200తో స్టార్ట్ చేయవచ్చు. చేస్తే నెలలో 2 నెలల్లో ఇన్సేన్ సిమ్టమ్స్ తగ్గించి మళ్ళీ వచ్చేస్తుంది. మళ్ళీ వచ్చేస్తే ఇమోటు 1M వేయండి. వేస్తే క్రమంగా బెటర్మెంట్ వచ్చేస్తుంది. మనిషిలో రంగు వస్తుంది, దుర్వాసన పోతుంది, చెమటలు తగ్గుతాయి, ఎముకల్లో నొప్పులు తగ్గుతాయి, అన్ని తగ్గుతాయి. తగ్గి సెన్సిబిలిటీ మనిషిలో ఎస్టాబ్లిష్ అవుతుంది. అవుతూ ఉండగా నీరసం, దగ్గు, అన్నహితం లేకపోవటం, లోపల లోలో జ్వరం, అది కంటిన్యూ అవటం, ర్యాపిడ్ లాస్ ఆఫ్ వెయిట్, త్వరగా బరువు తగ్గిపోవటం. ఇక్కడ మీరు సిఫిలినం కానీ ట్యూబర్క్యులినం కానీ ఆ డ్రగ్స్ యొక్క సిమ్టమ్స్ తో మీరు ప్రమేయం కలిగి ఉండవలను. సిఫిలినం అయితే సిఫిలినం వేయాలి. ఇప్పుడు చెప్పుకున్న సిమ్టమ్స్ సిఫిలినంలో ఇంకా ఉండే సిమ్టమ్స్ చూసుకోవాలి. వేస్తే వీక్నెస్ తగ్గుతుంది, అనాహితం వస్తుంది, ఇంప్రూవ్ అవుతాడు, దగ్గు తగ్గుతుంది, టెంపరేచర్ కంట్రోల్ అవుతుంది. ముఖ్యంగా చలిజ్వరాల్లాగా ఉండి ఒళ్ళంతా రాత్రిపూట పక్కంతా తడిసిపోతూ ఉండేటట్లుగా ఉన్నటువంటి చెమటలు చైనాకు కూడా ఉన్నాయి. చైనా వేస్తే తగ్గి మళ్ళీ వస్తూ ఉంటాయి. ఇండికేటెడ్ డ్రగ్స్ వేస్తే తగ్గి మళ్ళీ వస్తూ ఉంటాయంటే యాంటీ మయాస్మిక్ డ్రగ్స్ నోసోట్స్ లోకి వెళ్ళవలసి ఉంటుంది. ఈ సెట్స్ గుర్తుంచుకోవాలి. ఇప్పుడు నోట్స్ రాసుకోండి, చెప్తాను, చాలా అవసరం ఇది. When syphilis gets intertwined with one or the other 2 miasms, సిఫిలిస్ మిగిలిన 2 విపాకములతో పెనవేసుకొని పోగా ఇట్ క్రియేట్స్ ఏ జనరేషన్ ఆఫ్ సిఫిలిటిక్ ఫ్యామిలీస్. సిఫిలిస్ విపాకము గల కుటుంబములను తయారు చేయును. ఫ్రమ్ చైల్డ్హుడ్ దే సఫర్ ఫ్రమ్ అన్క్లీన్ స్కిన్. చిన్నప్పటి నుండి చర్మ వ్యాధులతో బాధపడుతుందరు. అండ్ అల్సర్స్ ఫ్రీక్వెంట్లీ కమింగ్ అండ్ గోయింగ్. తరచుగా పుండ్లు కురుపులు వచ్చుతూ పోగుతుండును. అల్సర్స్ ఇన్ ది మౌత్ అండ్ థ్రోట్ అండ్ టంగ్. గొంతులోను, నాలిక పైన, బుగ్గలలోను పొక్కులు తరచుగా వచ్చిపోతుండును. దెర్ విల్ బి వెరీ ఎర్లీ డికే ఆఫ్ టీత్. చాలా చిన్న వయస్సులోనే దంత క్షయము వ్యాధులు ఉండును. ది గమ్స్ బికమ్ అన్హెల్దీ. చిగుళ్ళు క్రమముగా అనారోగ్యము చెందును.
దే గెట్ లూజ్, వదిలైపోవును. అండ్ రిసీడ్, వెనుకకు జారిపోతుండును. అంటే పన్ను ఎక్స్పోజ్ అవుతుంది, ఎక్కువ భాగం గమ్ము వెళ్ళిపోయి. గమ్ బాయిల్స్ వెరీ ఆఫెన్ ఫౌండ్, అతి తరచుగా చిగుళ్లపై కురుపులు వచ్చుతూ పోవుతుండు. ఏమండి, ది హెయిర్ ఫాల్స్ ప్రిమేచ్యూర్, చాలా త్వరగా జుట్టు రాలిపోవు. ది పర్సన్ ఈజ్ అన్అకౌంటబుల్లీ వీక్ అండ్ డర్టీ, అకారణమైన నీరసము, మనిషి అపరిశుభ్రముగా కనిపించుట. డీకంపోజింగ్ స్మెల్స్ ఫ్రమ్ స్కిన్, అల్సర్స్ అండ్ బ్రెత్, చర్మము నుండి, కురుపుల నుండి, శ్వాస నుండి నీర్చు కుళ్ళిన మురిగిన వాసన వస్తుండును. బోన్ అండ్ నర్వస్ పెయిన్స్, ఎముకలు నరములు నొప్పులు పుట్టుతుండును. ఆల్ త్రూ ది నైట్ ది పెయిన్స్ ఆర్ అగ్రవేటెడ్, రాత్రి తెల్లవారులో నొప్పులు హెచ్చుగా నుండును. ఫ్రీక్వెంట్ సోర్ థ్రోట్స్, తరచుగా గొంతు నొప్పులు, థ్రోట్ పెయిన్, ఫీవర్స్, జ్వరములు, బ్రాంకియల్ ట్రబుల్స్, ఊపిరితిత్తుల నెమ్ము. whenever there is change in season, ఋతువుల మార్పుల కాలములో, whenever the heat or cold is prominent, ఉష్ణోగ్రత గాని చలి గాని హెచ్చుగా ఉన్నప్పుడల్లా, the fellow goes sick and is bedridden, అనారోగ్యము చేసి పక్కపై ఉండవలసి వచ్చును. In course of time, there will be copper colored patches on the cheeks. బుగ్గల పైన రాగి రంగు మచ్చలు ఏర్పడును. And lips are fissured or ulcered. పెదవులు ఒరిసిపోవుట, పుండ్లగుచుండుట, పొట్టురేగుట.